అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ప్రతిరోజు మనం ఏం చేస్తున్నామంటే మనం ప్రతి క్లాస్‌లో కూడా పత్రి గారు ఇచ్చినటువంటి జ్ఞాన సందేశాలు. అంటే ఆత్మజ్ఞాని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది? ఎలా ఉండాలి? అన్న విషయాల మీద మనం తెలుసుకుంటున్నాం. ఇంచేతంటే పత్రి గారు పదే పదే చెప్తూ ఉంటారు. ఆత్మజ్ఞానం సంపాదించుకోండి. ఆత్మజ్ఞానులు కండి. మీరు దుఃఖం నుంచి దూరం అవుతారు. దుఃఖాన్ని అధిగమిస్తారు అని చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ఆయన దగ్గరికి వచ్చేది దుఃఖం నుంచి బయటపడడానికే. రకరకాల సమస్యలు, కష్టాలు, బాధలు ఇయన్నీను. దానికి మార్గమే ఆయన మనకి చెప్తున్నారు. ఆత్మజ్ఞానం సంపాదించుకోమని. దానికి మార్గం కూడా చెప్పారు. శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయమంటున్నారు. ఆ ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవమంటున్నారు. ఆత్మజ్ఞానం బోధించే వారి యొక్క సాంగత్యం చేయమంటున్నారు. దాంతో పాటు ఈ ఆత్మ మార్గంలో సేవలు కూడా చేయమంటున్నారు. ఇయన్నీ చేస్తే ఖచ్చితంగా మనం ఆ జ్ఞానాన్ని పొందగలుగుతాం. మరి పొందుతాం కూడా. కొంచెం ఆలోచించండి. సరే, అయన్నీ చేస్తున్నాం మనం ఇప్పుడు. ఎంతోమంది చేస్తున్నారు. సాధన చేస్తున్నారు. ఆహార నియమాలు పాటిస్తున్నారు. మరి పత్రి గారి పుస్తకాలు ఇయన్నీ చదువుతున్నారు. అలాగే ఆత్మజ్ఞానం ఎవరు బోధిస్తున్నారు? వాళ్ళ సాంగత్యం. భీమవరం లాంటి క్లాసులు ఇలాంటియన్నీ వింటున్నారు. అలాగే ఎంతో కొంత సేవ చేస్తున్నారు. మరి ఖచ్చితంగా జ్ఞానం పెరుగుతుంది, పెరగాలి కూడా. మరి మన జ్ఞానం పెరిగిందా లేదా? అన్నది ఎలా తెలుస్తుంది అంటే, అది ఊరికే తెలియడానికి అక్కడేమీ ఉండదు. ఎలా తెలుస్తుంది అంటే, మన ప్రవర్తన బట్టి తెలుస్తుంది. అంచేత మన ప్రవర్తన ఎలా ఉండాలి? మనం జ్ఞానులయ్యాము అంటే, మన ప్రవర్తన ఎలా ఉండాలి? అన్న విషయాలే పత్రి గారు మనకి ఎన్నో చెప్పారు. ఆ రకంగా మన ప్రవర్తన కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ఆత్మజ్ఞానమే. అలా ఎన్నో తెలుసుకున్నాం మనం. నిన్న ఇంతకుముందు తెలుసుకున్నాం. ఎలాగా ఇంకా అంతకుముందు కూడా ఎన్నో తెలుసుకున్నాం. ఇయన్నీ పత్రి గారి నుంచి మనం పొందినవే. ఇంచేతంటే ఆయన ఎన్నో పుస్తకాలు చదివి, మరి ఎంతో జ్ఞానాన్ని అపారమైన జ్ఞాన సంపన్నుడాయన. ఒక సముద్రం లాంటి జ్ఞానం ఆయనది. మరి అటువంటి ఆయన దగ్గర నుంచి ఎన్నో విషయాలు మనకి తెలుస్తున్నాయి. వాటి మీద కాస్త మనం దృష్టి పెట్టి, మనం కనుక సాధన చేసినట్లయితే ఖచ్చితంగా జీవితంలో ఎప్పుడూ ఆనందంగానే ఉంటాం. దుఃఖం అన్నది ఉండదు. లేకపోతే ఏదో సందర్భంలో దేనికో దానికి దుఃఖపడుతూనే ఉంటాం. ఒక్కోసారి తట్టుకోలేం కూడా. ఆ దుఃఖం కలిగితే. అంచేత అటువంటి దుఃఖం నుంచి మనం తట్టుకోవాలి అన్నా, బయటపడాలి అన్నా కొంత జ్ఞానం సంపాదించాలి. ఆ జ్ఞానం సంపాదించిన వాడు ఎంత దుఃఖం వచ్చినా వాడినేం చేయలేదు. అది. అంచేత ఏంటి అంటే, ఓ పెద్ద పర్వతం ఉంది. ఎన్ని గాలివానలొస్తే ఏంటి లెక్క? అదే కదిలేటువంటి ఎయ్యన ఉంటే ఆ అటువంటి పెద్ద పెద్ద గాలివానలకి, తుఫాన్లకి అల్లల్లాడిపోతాయి, తిరగబడిపోతాయి, పడిపోతాయి ఇయన్నీ అవుతాయి. అలాగా ఆత్మజ్ఞాని జీవితంలో ఎన్ని ఒడిదుడుకులొచ్చినా, ఏమొచ్చినా ఏమీ చలించడు. నిశ్చలంగా ఉంటాడు. అలా తయారు కావాలి మనం. అది.
ఆయన చేత ఏమిటి అంటే, ఈరోజు ఆయన చెప్పినటువంటి ఒక విషయాన్ని చెప్పుకొని, దాని మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ఏంటంటే ఆయన చెప్పింది, ఆత్మజ్ఞాని ఏం తెలుసుకుంటాడంటే, ఎవరి నిర్ణయం ప్రకారం వారు వస్తారని, పోతారని తెలుసుకుంటాడు. ఆత్మజ్ఞాని ఎవరి నిర్ణయం ప్రకారం వారు వస్తారని, పోతారని తెలుసుకుంటారు. మిగతా వారితో సంబంధం లేదని తెలుసుకుంటాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన పాయింట్. మళ్ళా ఇంకొక్కసారి చెప్తున్నాను నేను. ఆత్మజ్ఞాని ఎవరి నిర్ణయం ప్రకారం వారు వస్తారని, పోతారని తెలుసుకుంటాడు. మిగతా వారితో సంబంధం లేదని తెలుసుకుంటాడు. ఇక్కడ మళ్ళా కొంచెం దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరి నిర్ణయం ప్రకారం వారు అంటే ఎవరైనా సరే, రావడము అంటే పుట్టడం, జన్మ తీసుకోవడం. పోవడము అంటే చనిపోవడం, శరీరాన్ని వదిలేయడం. రావడము అంటే శరీరాన్ని ధరించడం. పోవడము అంటే శరీరాన్ని వదిలేయడం. ఇది ఎవరికి వారు వారి నిర్ణయం ప్రకారం ఈ పని చేస్తారు. ఇక్కడ ఎవ్వరి ప్రమేయం ఉండదు. ఇది తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. మిగతా వారితో సంబంధం లేదని తెలుసుకుంటాడు. మిగతా వారు అంటే ఇక్కడ మనం బాగా తెలుసుకోవాలి. ఎక్కడో బయట వాళ్ళు, బయట కులం వాళ్ళు, బయట మతాల వాళ్ళు, బయట దేశాల వాళ్ళు కాదు. మిగతా వారు అంటే తాను కాకుండా తన భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, మనవలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వారితో వీడికి ఏ సంబంధము లేదు అని తెలుసుకుంటాడు. ఎవరు అంటే ఆత్మజ్ఞానం పొందినవాడు. అంటే జ్ఞానం. కానీ అజ్ఞానములో ఉంటే వారి కోసమే నేను, వారు లేకపోతే ఇంకా నా జీవితం అనవసరం, ఇంకా నేను బతకను, నేను ఇది తట్టుకోలేకపోతున్నాను, ఏమాత్రం దూరమైనా వాళ్ళకేం జరిగినా విలవిల్లాడిపోతారు. అది చూస్తున్నాం మనం. ఎందుకు జరుగుతుంది అంటే ఈ విషయం తెలియక. ఎందుకు తెలీదు అంటే వాళ్ళ ఆత్మజ్ఞాని కాకపోవడం వల్ల, ఆత్మజ్ఞానం పొందకపోవడం వల్ల. అంచేత గుర్తుపెట్టుకోండి, నువ్వు అనుకున్న వాళ్ళకి ఏమి జరుగుతున్నా నువ్వు చలించిపోతూ ఉంటే నువ్వు ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టే. చాలామంది నాకు ఆత్మనే నేనన్న సంగతి తెలుసండి, నాకు జ్ఞానం ఉందండి, ఇలాగంటూ ఉంటారు. సరే, ఇటువంటి పరిస్థితిలో నీ ప్రవర్తన ఎలా ఉంది అది ఒక్కసారి నువ్వు గమనించుకో. నీ ప్రవర్తన కనుక ఇలాంటి పరిస్థితిలో స్థిరంగా ఉంటే నిజంగా నువ్వు ఆత్మజ్ఞానం సంపాదించుకున్నట్టే లెక్క. అంచేత ఇది అంత తేలికైన విషయం ఏం కాదు. చాలా కృషి చేయాలి, కష్టపడాలి. పత్రి గారు చెప్పినట్టు మరి ఆయన చెప్పినటువంటి మనం ఆధ్యాత్మిక త్రిరత్నాలు అన్నారు ఆయన. సాధన, స్వాధ్యాయం, సాంగత్యం 3 మనం నిరంతరము కొనసాగిస్తూ ఉంటే మెల్లిమెల్లిగా కొద్ది కొద్దిగా ఒక్కసారి రాదు కానీ
మెల్లిమెల్లిగా వస్తుంది. వస్తే దుఃఖాన్ని అధిగమిస్తాడు. ఆత్మజ్ఞాని దుఃఖపడ్డు. అజ్ఞానే అస్తమాను దుఃఖం. ప్రతి చిన్నదానికి దుఃఖం. ఏది జరిగినా దుఃఖపడతాడు. అంచేత ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. తాను తన ప్రణాళిక ప్రకారం తను భూమి మీదకొస్తాడు. వచ్చే ముందు ఎవరితోటి సంబంధం లేదు. అంటే మనం ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ముందు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను దేహం కాదు, నేను ఆత్మను. ఇది తెలుసుకోకపోతే ఇది ఏమీ అర్థం కాదు. ఇప్పుడు నేను చెప్పే క్లాసులు కూడా ఏమి అర్థం కావు. నేను దేహం కాదు, నేను ఆత్మను. ఆత్మ అయిన మనము ఏం చేశాం? పైలోకాల్లో మరి ఒక ప్రణాళిక అంటే మన జ్ఞానాన్ని పెంచుకొని ఇంకా ఉన్నత స్థితి పొందాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని కర్మలు తీసుకుని భూమి మీదకి వస్తాం. మనం తీసుకున్న కర్మలు ప్రకారం ఎటువంటి తల్లి గర్భం అవసరమో అటువంటి తల్లి గర్భంలో తయారయ్యే ఒక శిశువులో మనం ప్రవేశిస్తాం. అంటే ఇక్కడ ఎక్కడా కూడా బలవంతం ఏమీ ఉండదు. చాలామంది బాధపడుతూ ఉంటారు. భగవంతుడు నన్ను ఇలా ఇటువంటి జన్మ ఇచ్చాడు ఈ రకంగా అంటూ. అదే పత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఎక్కడా బలవంతం ఉండదు సృష్టిలో ఎవ్వరికి కూడా. అంతా వాళ్ళ ఇష్ట ప్రకారమే. అక్కడ జన్మ తీసుకుంటానని నువ్వు నిర్ణయించుకున్న తర్వాతే నీకు జన్మ ఇవ్వబడుతుంది. నేను జన్మ తీసుకోను అంటే ఎన్ని వందలు కాదు వేల సంవత్సరాలు నువ్వు అక్కడున్నా ఉండిపోతావు నువ్వు. తీసుకో అని ఎవడో బలవంతం చేయడు. సలహా ఇస్తారు. నాకు ఇష్టం లేదు అంటే సరే ఉండు అంటారు. ఎవరికెక్కడ? అది నువ్వు ఆలోచించుకోవాలి. మనం నిర్ణయించుకున్న తర్వాత అప్పుడు మనం చేసిన కర్మలన్నీ చూపిస్తారు. అందులో కూడా నీదే చాయిస్. నువ్వు ఎన్ని అనుభవించాలి, ఏ రకం కర్మలు అనుభవించాలి నువ్వే నిర్ణయించుకో. అన్నీ అనుభవించాలని ఏమీ ఉండదు రూలు. అందులో నువ్వు ఎన్ని అనుభవించాలని నువ్వు నిర్ణయించుకుంటావో వాటినే నువ్వు ఎంచుకోవాలి. అక్కడ నీ ఇష్టమే. ఆ కర్మలు అనుభవించాలి అంటే మరి అటువంటి అనుభవాలు పొందాలి అంటే ఎటువంటి జన్మ కావాలో అదే నీకు అలాట్ చేయబడుతుంది. అంతా నీ ఇష్ట ప్రకారమే. అంచేత మరి పత్రి గారు ఏమని చెప్పారంటే, ఆత్మజ్ఞాని ఎవరి నిర్ణయం ప్రకారం వారు వస్తారు. అంతేకాదు ఈ భూమి మీద ఎన్నాళ్ళు ఉండాలో నువ్వు పైనే ముందే నిర్ణయించుకుంటావు. 50 ఏళ్ళు ఉండాలా, 70 ఏళ్ళు ఉండాలా, 80 ఏళ్ళు ఉండాలా నువ్వు నిర్ణయించుకుంటావు. అలాగే 30 ఏళ్ళే ఉండాలి, లేకపోతే 20, 10, 5, ఒక్క సంవత్సరమే, అది కూడా నీ నిర్ణయమే. దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అక్కడ ఆ కారణాల రీత్యా నువ్వు నిర్ణయించుకున్నావు. నువ్వు ఇక్కడికి ఒకళ్ళ కోసం నువ్వు రావు. వచ్చిన తర్వాత అందరూ ఉంటారు. వాళ్ళ ఎవ్వరి కోసం నువ్వు రాలేదు. ఇది గుర్తెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. నువ్వు భార్య కోసం రాలేదు, నీ తల్లి కోసం రాలేదు, నీ తండ్రి కోసం రాలేదు, నీ పిల్లల కోసం రాలేదు. నువ్వు నీ కోసమే వచ్చావు. నీ కోసమే జన్మ తీసుకున్నావు. వయసు కూడా నువ్వే నిర్ణయించుకున్నావు ఎన్నాళ్ళు ఉండాలి అన్నది. అంచేత నీకు నువ్వు అసలు అక్కడ నిర్ణయించుకున్నప్పుడు
ఏది ఇక్కడ ఏమి నువ్వు సంబంధం లేదు. నువ్వేదో లోకంలోంచి వచ్చావు. కోటానుకోట్ల లోకాలు. నీ వాళ్ళని ఇప్పుడు నువ్వు అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళ లోకాల్లోంచి వచ్చారు. అందరూ ఒకే లోకంలోంచి కట్టకట్టుకుని రాలా. వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, ప్రతి ఒక్కడికి కొన్ని అవసరాలుంటాయి. భూమి మీదకొచ్చిన తర్వాత. అంటే ఆత్మైన మనము దేహం తీసుకుని, జన్మ తీసుకున్నాక, భూమి మీదకొచ్చాక ఇంక అవసరాలు మొదలవుతాయి. ఆహారం అవసరం, గుడ్డ అవసరం, అలాగే ఒక ఇల్లు అవసరం. దాంతో పాటు ప్రతి ఒక్కరికి ఒక తోడు. ఎవడికాడు విడిగా ఉండలేడు. భార్యకి భర్త, భర్తకి భార్య, అలాగే పిల్లలు ఇయన్నీ ఉంటాయి. ఇయన్నీ తప్పనిసరి. నాకు ఏది అవసరం లేదు కాదు. అన్నీ ఉంటాయి. అంచేత అందరితోటి మనం ఉంటాం. కలిసిమెలిసి ఉంటాం. కానీ అక్కడే గుర్తుపెట్టుకోవాలి. అవసరం వరకే పరిమితం అవ్వాలి. అందుకే పత్రి గారు చెప్తూ ఉంటారు మనకు. మనం ఈ జీవితం అంతా ఒక నాటకం అని చెప్తారాయన. ఒక సినిమా లాంటిదంటారు. అని షేక్స్‌పియర్ చెప్పినటువంటి సందేశం చెప్తారు. ఆల్ ది వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్. వి ఆర్ ఆల్ మియర్ యాక్టర్స్. డిస్ట్రక్ట్ అండ్ ఫ్యూమ్. డూ అవర్ పార్ట్ అండ్ దెన్ డిపార్ట్ అని చెప్పి పత్రి గారు చెప్తారు. ఈ జగత్తంతా ఒక నాటక రంగం. దాంట్లో మనం పాత్రధారులం. మన పాత్ర పోషించి మళ్ళా మనం నిష్క్రమిస్తాం. ఇది గుర్తు చేసుకోమంటారు. పత్రి గారు గుర్తు చేస్తారు అస్తమాను. ఏదో నువ్వు నా అంటావు. అంటే అక్కడ ఆయన చెప్పేదేంటి అంటే, ఒక నాటకంలో లేతే ఒక సినిమాలో నువ్వు భార్య భర్త పోషిస్తున్నావు అని అనుకునే పోషిస్తావు. భర్త పాత్ర పోషిస్తున్నాననుకునే పోషిస్తావు. అంతేకాని నువ్వు ఆ పాత్ర పోషిస్తున్నావు తప్ప భర్త కాదు నువ్వు. భార్య పాత్ర పోషిస్తున్నావు తప్ప భార్య కాదు. తల్లి పాత్ర, తండ్రి పాత్ర. అలాగే మనం కూడా ఇక్కడ మన పాత్ర పోషించాలి. భర్తతో నాకు సంబంధం లేదనుకుంటూ ప్రవర్తించడం కాదు. నువ్వు ఈ పాత్రలో ఉన్నావు. ఆ పాత్రలో జీవించాలి. భార్యగా నీ డ్యూటీ. నువ్వు చేయవలసింది ఇయన్నీ చేయాలి. చేస్తూ ఇది నా పాత్ర. అందుకే మీరు చూడండి సినిమాలో హీరోయిన్ అత్తగారితోటి పూర్వం మనం చూసేవాళ్ళం. సూర్యకాంతం, సావిత్రి. అత్త పాత్ర ఆవిడ తీసుకుంది ఆ సినిమాలో. కోడల పాత్ర ఈవిడ తీసుకుంది. ఈవిడ పాత్ర తీసుకునేటప్పుడే ఆవిడ పెట్టే బాధలు అనుభవించడానికి సిద్ధపడే ఆ పాత్ర తీసుకుంది. అలాంటి పాత్ర. బాధలు పెట్టే పాత్ర ఆవిడ తీసుకుంది. అనుభవించే పాత్ర ఈవిడ తీసుకుంది. అక్కడ ఆ పని ఆవిడ చేస్తది. ఈవిడ పని ఈవిడ చేస్తది. ఆ షూటింగ్ అయిపోయాక మళ్ళా ఎవరిదాన్ని వాళ్ళ ఇంటికెళ్ళిపోతారు. కానీ ఆ షూటింగ్ జరుగుతున్నంత సేపు మన చేత కళ్ళ నీళ్ళు తెప్పిస్తారు. నిజంగా జరుగుతుందేమో అనిపిస్తుందనమాట. అంతలా ఉంటుంది. అలా భార్య, భర్త సంబంధం లేదు వాళ్ళకి నాకు. నేను యాక్ట్ చేస్తున్నాను. ఆడెవడు? సినిమాలో ముద్దెట్టుకుంటాడు.
నువ్వెవరో నన్ను ముద్దెట్టుకోవడానికి అంటారా? అది సినిమా. ఆ సినిమాలో ఉన్నంత వరకు అయన్నీ భార్య భార్యలాగే ఉంటుంది. భర్త భర్తలాగే ఉంటాడు. నిజ జీవితంలో కూడా అంతే. తల్లి పాత్ర తల్లి పోషిస్తది. తండ్రి పోషిస్తాడు. ఎవరి పాత్ర ఆళ్ళు పోషిస్తారు. అది తెలుసుకొని ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఆ పాత్ర పోషిస్తున్నాం అంతే. నేనేదో భర్తనని అహంకరించడం కాదు. నేను భార్యనని కుంగిపోవడం కాదు. ఈ జన్మలో ఈ పాత్ర నేను తీసుకున్నాను. దీని ద్వారా నేను ఏమి అనుభవాలు సంపాదించాలి? ఏం పాఠాలు నేర్చుకోవాలి? అన్న దాని మీద దృష్టి పెట్టాలి. అంచేత ఇంకా వాళ్ళే నా సొంతము, నా సర్వస్వము. వాళ్ళకేదైనా అవుతే ఇంక నేను బతకను. ఇది అజ్ఞానం అంటారు పత్రి గారు. అంచేత ఇది తెలుసుకున్నవాడు దుఃఖపడడు. లేకపోతే విపరీతంగా దుఃఖానికి లోనవుతాడు. నువ్వు ఏడిస్తే మటుకు, విపరీతంగా దుఃఖిస్తే మటుకు తిరిగొస్తారా? వాళ్ళొస్తారా? నీ ఏడుపు మిగులుతుంది. అజ్ఞాని బతుకంతే. జ్ఞాని దుఃఖించడు. వాళ్ళకి కావాల్సిన సహకారం చేస్తారు. వాళ్ళకేదైనా యాక్సిడెంట్ అవుతే చేయాల్సింది చేస్తాడు. అంతేగాని ఎడుతూ కూర్చోడు. వాళ్ళు చేయవలసిన సేవలు చేస్తారు. తన పాత్ర తాను పోషిస్తాడు. ఏడుస్తూ కూర్చోడం కాదు. మరి కొంతమంది చూడండి. మరి తాను ఏదో ఒకటి కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి, కొంత జ్ఞానం సంపాదించడానికి భూమి మీదకొచ్చి, భర్త పోయాడని, ఇంక నా జీవితం అనవసరం అంటూ, ఇంక నేనేమి చేయను, నాకేమీ చెయ్యాలని లేదు అంటూ ఎంతసేపు ఆ ఫోటో ఎదురుగుండా పెట్టుకుని ఏడుస్తూ కూర్చుంటారు. వాళ్ళు చేయవలసిన పనులు చేయరు. అదే జ్ఞాని అవుతే ఏం చేస్తారు? వాడు వాడి జీవితాన్ని నిర్ణయించుకొచ్చాడు. వాడి నిర్ణయం ప్రకారం వాడెళ్ళిపోయాడు. ఇంక వాడితో నాకు సంబంధం లేదు. నేను ఆత్మను. నాకిప్పుడు నేను కావాల్సిందేంటంటే నా జ్ఞానం. నా జ్ఞానం కోసం నేనొచ్చాను అని ఆ జ్ఞానం సంపాదించడం మీద దృష్టి పెట్టాలి. పత్రి గారు చెప్పినట్టు ఈ 4 పనులు చేస్తూ ఉండాలి. అప్పుడు వాడు పైకి వెళ్ళినా కూడా ఎంతో లాభం పొందుతాడు. కొంతమందికి భర్త మరి వయసులో ఉన్నప్పుడే పోవచ్చు. కొంతమంది కొంచెం పెద్దయ్యాక పోవచ్చు. కొంతమంది బాగా వయసొచ్చాక పోవచ్చు. మొత్తం మీద ఎడబాటు అన్నది తప్పదు. కొంతమంది భార్య చిన్న వయసులో ఉన్నప్పుడే పోవచ్చు. లేతే కొంచెం పెద్దయ్యాక పోవచ్చు. లేతే కాస్త వృద్ధాప్యం వచ్చాక పోవచ్చు. ఆళ్ళు పోయారని ఏడుస్తూ కూర్చోవడం కాదు. అది. అంచేత ఇంక నా బతుకు అనవసరం, నేనేమి చెయ్యను అని ఏడవడం కాదు. వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళ పని ఆళ్ళు చేసుకున్నారు. ఇంక నా పనేంటి? నేనేం చేయాలి? అన్న దాని మీద దృష్టి పెట్టాలి. అందుకే కదా బుద్ధుడి కథ చెప్తారు మనకి పత్రి గారు. బుద్ధుడి గారు చెప్తారు. బుద్ధుడు ఉన్న టైంలో ఆ పక్కనే ఒక గ్రామంలో ఒకావిడ ఒక్కగానొక్క కొడుకు చనిపోతే విపరీతమైన దుఃఖానికి లోనైంది. లేక లేక కలిగాడు. ఉన్నది ఒక్కగానొక్క కొడుకు. పోతే ఆవిడకి విపరీతమైన దుఃఖం కలిగింది. తట్టుకోలేకపోయింది. ఆ కొడుకుని వదలలేకపోయింది. ఇంక విపరీతంగా కింద పడి దొర్లి ఏడుస్తూ ఉంటే ఇప్పుడు అందరూ చెప్పారు. మనకి దగ్గరలోనే బుద్ధ భగవానుడు ఉన్నాడు.
ఆయన ఆశ్రయించు, నీకేదైనా మేలు జరుగుతుందని చెప్పారు. అప్పుడు ఈవిడ ఆ పిల్లవాడిని ఎత్తుకుని, చనిపోయిన శవాన్ని ఎత్తుకుని బుద్ధుడి దగ్గరికెళ్ళింది. ఆయన కాళ్ళ మీద పడి, ఏదో రకంగా ఆయన్ని మాకు పిల్లవాడిని బతికించాలి. వాడు లేకుండా నేను బతకలేను అని విపరీతంగా రోదిస్తూ ఉంటే, అప్పుడు బుద్ధుడు అన్నాడు, "సరే, నువ్వు కోరుకున్నట్టుగా నేను బతికిస్తాను నేను. కానీ నువ్వు ఒక పని చేయాలి. ఏమిటంటే, నువ్వు ఈ గ్రామంలోకెళ్ళి, నీ గ్రామంలోకి ఏ ఇంట్లో అయినా సరే, చనిపోని ఎవ్వరూ చనిపోని ఇంట్లోంచి ఆవాలు పట్టరా" అన్నాడు. "అప్పుడు నీకు కొడుకుని బతికిస్తా" అన్నాడు. ఓస్ అది అంతే కదా, అంతే కదా అనుకుంది ఆవిడ. తప్పకుండా స్వామి అని చెప్పి వెళ్ళింది. వెళ్ళి ఊరంతా తిరిగింది. ఏ ఇంటికెళ్ళినా సరే, ఎవరో ఒకరు మా తల్లి పోయిందనో, తండ్రి పోయాడనో, భర్త పోయాడనో, పిల్లవాడు పోయాడనో, ఇలాగ ఎవరో ఒకడు పోయాడని చెప్తున్నారు. ఆవిడకి ఆశ్చర్యం వేసింది. అక్కడికి తన కొడుకు మీద ఉన్న మమకారంతోటి చాలా ఓపికగా మారుమూల ఉన్న ఇళ్లతో సహా అన్ని ఇళ్ళకి తిరిగింది. ఎన్ని తిరిగినా, ఎన్ని ఇళ్ళు చూసినా ఎవడో ఒకడు చనిపోయాడు. చనిపోని ఇల్లంటూ ఏదీ లేదు. అప్పుడు ఆవిడకి అర్థమైంది. ఓహో! మొత్తం మీద ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు చనిపోతారనమాట. చావు లేకుండా ఎవరు ఉండరు. అలాగే నా కొడుకు కూడా అలాగే అయ్యింది అన్నమాట అని అప్పుడు అర్థం చేసుకుంది. వచ్చి బుద్ధుడి కాళ్ళ మీద పడింది. అడిగాడాయన, "తీసుకొచ్చావా" అని. "లేదు స్వామి, కానీ నాకు అర్థమైంది. చావు లేకుండా ఎవరు లేరు. చావన్నది ప్రతి ఒక్కరికి ఉండేదే" అన్నది. అప్పుడు ఆయన చెప్పాడు. అంచేత వాడు తెచ్చుకున్న దాని ప్రకారం వాడెళ్ళిపోయాడు. నువ్వు చేయవలసిందేంటో నువ్వు చెయ్యి. దాని మీద దృష్టి పెట్టు. వాడెళ్ళిపోయాడని నువ్వు ఆలోచిస్తావు. ఏడుస్తూ కూర్చుంటావేంటి అని చెప్పి బుద్ధుడు చెప్తే, అప్పుడు ఆయనకి శిష్యురాలిగా మారిపోయింది. ధ్యానం చేసుకుంది ఆవిడ. అదే ఇప్పుడు మనకి పత్రి గారు మనకు చెప్తున్నారు. ఆత్మజ్ఞాని ఎవరి నిర్ణయం ప్రకారం వారు వస్తారు, పోతారని తెలుసుకుంటాడు. మిగతా వారితో సంబంధం లేదని తెలుసుకుంటాడు. తెలుసుకోవాలి అది మనం కూడా. నాకెంతో జ్ఞానం వచ్చేసింది అంటే, ఇది తెలుసుకోకపోతే నీకు జ్ఞానం ఎక్కడొచ్చినట్టు? నువ్వు జ్ఞానం ఎక్కడ పొందినట్టు? సంబంధం లేదు. నేను అందుకే అడుగుతూ ఉంటాను నేను. "నువ్వు ఆత్మ అన్నది తెలిసిందా?" అంటే తెలిసింది చాలామంది అంటారు. తెలుసుకున్నానంటారు. "నీకు భార్య ఉన్నారా? భర్త ఉన్నారా?" అంటే ఉన్నారంటారు. ఇంక నీకెక్కడ జ్ఞానం వచ్చింది అంటాను నేను. అలాగా ఆ స్థాయికి ఎదగాలి. ఊరికే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మనం ఈ మార్గంలోకొచ్చాక, పత్రి గారి మార్గంలోకొచ్చాక ఈ విషయం తెలుసుకున్నాం. ఏమిటి? నేను ఆత్మను అన్నది తెలుసుకున్నాం. మిగతా మాస్టర్లు చెప్పడం వల్లవుతే, ఆ పుస్తకాలు చదవడం వల్లవుతే, ఈ ఉపన్యాసాలు, సందేశాలు వినడం వల్లవుతే, ప్రతి ఒక్కరికి మనకేం తెలిసిందంటే, నేను ఆత్మను. ఇది నెమ్మదిగా అర్థం చేసుకొని అనుభవంలోకి తెచ్చుకోవాలి. అప్పుడు మీరు ఆత్మజ్ఞానం పొందినవారవుతారు. అంచేత
ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య ఎన్నో కేసులు విపరీతంగా దుఃఖానికి లోనవుతున్నారు. తట్టుకోలేకపోతున్నారు. అందుకే పత్రి గారు అంటారు, దూరమవుతే, చనిపోతే దుఃఖం అనేది ఉంటుంది. అన్నాళ్ళు వాడితో అనుబంధం ఉండడం వల్ల, కలిసి జీవించడం వల్ల ఏడవకుండా ఎలా ఉంటారు? బాధపడకుండా ఎలా ఉంటారు? ఆ ఎడబాటు కొంచెం తట్టుకోవడం కష్టమే. కొంత ఏడు. ఆ దుఃఖం వచ్చినప్పుడు కొంత బాధపడు. కానీ నీ జీవితాంతం ఇంక ఉన్న జీవితం అంతా అలా ఏడుస్తూ కూర్చోకు. అది పత్రి గారు చెప్పేది. అసలు ఏడవద్దని ఏమి అనరండి. ఇన్నాళ్ళు కలిసున్నాక ఎడబాటు అన్నది కొంత బాధ కలిగిస్తుంది. బాధపడు. కానీ ఇంకున్న శేష జీవితం అంతా అలా బాధపడుతూ కూర్చోవడం కాదు. అది చాలా అజ్ఞానము, మూర్ఖత్వం. అది. మరి చూడండి, నేను ఎన్నో కేసులు చూస్తున్నాను. చెప్తున్నారు ఇలాగే. నా తండ్రి పోయాడని, తల్లి పోయిందని, భార్య పోయిందని, భర్త పోయాడని, తట్టుకోలేకపోతున్నామని. అలా భీమవరంలో జరిగే క్లాసులకి ఎంతోమందొచ్చారు. మరి వాళ్ళ ఫోటోలు పెద్ద పెద్ద ఫోటోలు చేయించి ఎదురుగుండా పెట్టుకుని, రోజు అయ్యే చూస్తూ విపరీతంగా దుఃఖించేవాడు. చూశాను నేను వరంగల్‌లో ఒక ఫ్యామిలీ. వాళ్ళ అబ్బాయి పోయాడు. ఇంజినీరింగ్ పాస్ అయ్యి జాబ్ చేసే టైంలో, పెళ్లి చేద్దాం అనుకునే టైంలో చనిపోయాడు. ఆయన ఎంతో వ్యాపారం చేస్తాడు, ఇయన్నీ చేస్తాడు, పెద్ద వ్యాపారం. అన్నీ వదిలేసి కూర్చొని బాధపడతాడు. అలా 2, 3 మాసాలు భీమవరం వచ్చిన తర్వాత, అప్పుడు వాళ్ళు మామూలు మనుషులై మామూలుగా జీవించడం మొదలెట్టారు. లేకపోతే ఇంకెందుకు జీవితం అనుకున్నారు. మేము జీవించేది దేనికి? మేము సంపాదించేది దేనికి? మేము ఎన్ని చేసేది దేనికి? వాడి కోసమే కదా! వాడే లేకపోతే ఉన్న ఒక్కడు. ఇంక మేమెందుకు? అని విపరీతంగా దుఃఖించారు. ఇప్పుడు మామూలుగా వాళ్ళు అలాగే ఎంతోమంది విపరీతంగా సంపాదించి, ఏదో తమ పిల్లలకి ఈ ఆస్తులన్నీ ఇద్దామనుకుంటారు. వాళ్ళే పోతారు చివరికి. ఆ పిల్లలే చనిపోతే ఇంకా దేనికి అంటారు. మీకిష్టమంతా ఇది. అందుకే పత్రి గారు చెప్పేది, ధనం కాదు సంపాదించేది, జ్ఞానం సంపాదించాలంటారు. నేను కూడా అదే చెప్తూ ఉంటాను. కావాల్సింది ధనం కాదు, జ్ఞానం. ఇది పత్రి గారితో పరిచయం అయినప్పుడు నాకు అర్థమైంది. 18 సంవత్సరాల క్రితం. అంతకుముందు ధనమే సంపాదించాను. దేహం నేననుకుంటూ. పత్రి గారు పరిచయం అయ్యాక తెలిసింది. నువ్వు దేహం కాదు, ఆత్మవే అని. అప్పుడు ఓహో! ఈ సంపాదించిన ధనం దేహానికి ఉపయోగం కానీ, ఆత్మకి లాభం లేదని. ఆత్మకి ఏది లాభము అంటే జ్ఞానము అన్నది తెలుసుకున్నా. ఇంక అక్కడి నుంచి ధన సంపాదన వదిలేసి, వ్యాపారాలన్నీ మూసేసి, జ్ఞాన సంపాదన మీద దృష్టి పెట్టా. దేహం నేననుకున్నప్పుడు ఆ పిల్లల మీద, వాళ్ళ మీద మమకారం. వాళ్ళు ఏదైనా తేడా చేస్తూ ఉంటే వర్రి పడిపోయాం. ఎలాగే వీళ్ళు. ఇప్పుడేమి లేదు. వాళ్ళ బతుకు ఆళ్ళదే. నేను ఆత్మే, వాళ్ళు ఆత్మే. వాళ్ళు సంపాదిస్తే అది వాళ్ళ అనుభవం. వాళ్ళు ఏదైనా కొద్దిగా ఎక్కడైనా తేడా చేసి నష్టపోతే అది వాళ్ళకి అనుభవం. ఎవరుంటారిక్కడ? అంచేత ఆ పిల్లలంటే ఎవరు? వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చిన ఆత్మ. అందుకే పిల్లల దగ్గర నుంచి నేర్చుకోండి. పిల్లలంటే మీకంటే చిన్నవాళ్ళు కాదు అని చెప్పి అంటారు పత్రి గారు. వాళ్ళు ఎక్కడో శరీరం వదిలి పెద్దవాళ్ళే, ముసలివాళ్ళే శరీరం వదిలేసి మళ్ళా మీకు
పుత్రుడుగానో, పుత్రికగానో జన్మ తీసుకున్నారు. అంచేత మీకంటా చిన్నవాళ్ళేం కాదు. మీకంటా పెద్దవాళ్ళు అయ్యుండొచ్చు. వాళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకో అని చెప్పి పత్రి గారు చెప్తూ ఉంటారు. వాళ్ళు వాళ్ళ డిజైన్ ప్రకారం వస్తారు. నువ్వు అనుకున్నట్టు వాళ్ళు ఉండమని చెప్పకు. ఊరికే సలహా ఇయ్యి. వాళ్ళు పాటిస్తే పాటిస్తారు, లేతే లేదు. అని పత్రి గారు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు. అంచేత ఎవరి నిర్ణయం ప్రకారం వాళ్ళొస్తారు. అలాగే వెళ్ళిపోతారు. మనం ఉన్నన్నాళ్ళు వాళ్ళు ఉండాలని ఏమి లేదు. ఎళ్ళకుండా ఎవరుంటారు? అంచేత ఎవరితోటి మనకి సంబంధం లేదు. అందుకే మీరు చూడండి మరి అర్జునుడు విలపిస్తూ ఉంటే అభిమన్యుడి కోసం కృష్ణుడు పంపించాడు సూక్ష్మ శరీరాన్ని. అర్జునుడుండే లోకాలను, అభిమన్యుడుండే లోకాలకి. వెళ్ళి ఆ పుత్రుడితోటి, అభిమన్యుడితో, "నాయనా అభిమన్య" అంటే, "ఎవరు నువ్వు?" అన్నాడు. మతి పోయింది. "నీ తండ్రినిరా" అంటే, "ఏ తండ్రివి? ఎన్నో తండ్రివి" అన్నాడు. అప్పుడు అర్థమైంది. అప్పుడొచ్చి, అప్పుడు తన పని. లేతే ఇంక నాకు అనవసరం నా జీవితం దండుగా అన్నాడు. మరది కృష్ణుడు అక్కడ మరి మహాభారతంలో. మనందరికీ అక్కడ ఏది అక్కడ ఇచ్చిన సందేశమైనా సరే, మనందరికీ ఒక పాఠం. కృష్ణుడు ఆ రకంగా కళ్ళు తెరిపించాడు అర్జునుడికి. నీ పనేదో నువ్వు చెయ్యి. ఆళ్ళకి నీకు సంబంధం లేదు. ఆళ్ళ పని ఆళ్ళు అయిపోయారు. కృష్ణుడు ఆత్మజ్ఞాని, అర్జునుడు అజ్ఞాని. అందుకే దుఃఖపడ్డాడు. కృష్ణుడు దుఃఖం ఉండదా ఇంత తెలుసు ఆయనకి. అందరూ ఎవరి నిర్ణయం ప్రకారం వాళ్ళొస్తారు. ఎవరి నిర్ణయం ప్రకారం వాళ్ళెళ్ళిపోతారు. అన్న విషయం ఆయనకి తెలుసు కాబట్టే ఆయనేమి దాన్ని పెద్ద పట్టించుకోలా. తెలియని అర్జునుడు దుఃఖపడ్డాడు. ఇలాగే ఉపనిషత్తుల్లో ఆటిలో కూడా చెప్తూ ఉంటారు. ఎన్నో కథలయ్యి. ఇయన్నీ మనం అందుకే పత్రి గారు ఏంటంటే చదవమంటారు ఇయన్నీను. ఆ ఉపనిషత్తులు, వేదాలు, పురాణాలు, భగవద్గీత, ఈ భజ గోవిందం, వేమన, వీరబ్రహ్మేంద్ర స్వామి వీళ్ళంతా మహాజ్ఞానులు. అలాంటి వాళ్ళ పుస్తకాలు చదవాలి. చదువుతూ ఉంటే అది. అందుకే పత్రి గారు వాళ్ళందరి పుస్తకాలు తన పుస్తకాల్లో ఇచ్చారు. అన్నీ మనం చదవలేమన్న సంగతి ఆయనకి తెలుసు. నేనందుకే పత్రి గారి పుస్తకాలు చదవండి. మీరు అందరిని చదివినట్టే లెక్క. పత్రి గారినే కాదు, అందరిని మీరు అధ్యయనం చేసినట్టే లెక్క. ఒక వేమన రాసిన మొత్తం పద్యాలన్నీ మీరు చదివి అర్థం చేసుకోలేరు. భగవద్గీత 700 శ్లోకాలు మీరు చదవాలంటే ఎంత టైం పడతది అర్థం చేసుకుంటూ చదవాలంటే. వశిష్ఠుల వారు చెప్పిన యోగ వాసిష్టం ఇంచక్క సింపుల్‌గా దాంట్లో ఉన్న ముఖ్యమైనవి మనకు కావాల్సినటువంటి ఎసెన్స్ తీసి పత్రిక మనకిచ్చారు. సత్య సాయిబాబా రాసిన సందేశాలు, జీసస్ క్రైస్ట్, బుద్ధుడు ఇలా వీళ్ళందరి సందేశాలు, ముఖ్యమైన సందేశాలు, శంకరాచార్యుల వారి ఆ పుస్తకాలన్నీ మొత్తం మనకి ఆ ఎసెన్స్ అంతా ఇచ్చారు. ఆయన గురువు గారైనటువంటి సదానంద యోగి. ఆయన ఎన్నో చెప్పారు. ఎంతో గొప్పవాడాయన. ఆయన చెప్పే వాటిలో ముఖ్యమైనవి మనం తీసుకోవాల్సిన విషయాలను ఆయన మనకి ఇవ్వడం జరిగింది. అలా అందుకే నేనంటాను. మరి అటువంటి పత్రికని మానేసి ఎయ్యెయ్యో న్యూ ఏజ్ అంటూ మనం ఏదో చదువుతున్నాం. ఈ అర్థం కాకుండా న్యూ ఏజ్ చదివినా మనకేం అర్థం కాదు. ముందు ఇది చదివి ఇది అర్థం చేసుకుంటే అప్పుడు దాంట్లోకెళ్ళొచ్చు. అసలు మన బతుకే, మన జీవితమే ఈ చదవడానికే సరిపోదు. పత్రికని అధ్యయనం చేయడానికి మన జీవితం సరిపోదసలు. అంచేత తప్పనిసరిగా నేను చెప్తున్నాను నేను. అందుకే పత్రి గారి పుస్తకాలు ఒక సెపరేట్ సెట్ చేశాను నేను. అందరికీ చెప్తున్నాను నేను. మీరు రూ. 600
ఫోన్‌పే చేసి మీ అడ్రెస్ నాకు పెట్టండి. నేను పంపుతాను నేను. మరి ఇంతకుముందు ఎంతోమందికి నేను పంపించాను. ఎక్కడైనా ఎవరైనా మిస్ అవుతే మళ్ళా నాకు ఫోన్ చేయొచ్చు తప్పేం లేదు. నిన్న ఒకాయన ఫోన్ చేశాడు. ఆ అడ్రెస్‌లో ఇంటి నంబర్ తప్పుపడిందండి. ఆడు ఇంటి నంబర్ చూసి నాకిచ్చేశాడు. అప్పుడు అది మాది కాదు. నేను మళ్ళా దాని మీద ఉన్న ఫోన్ నంబర్ ఆళ్ళకి ఫోన్ చేశాను. ఇది మా పక్క వీధే. ఆ పుస్తకాలు పట్టుకెళ్ళమని చెప్పానని చెప్పి ఫోన్ చేశాడు. ఇలా ఏదో కొంత మిస్ అవుతాయి. అంచేత ఫస్ట్ పత్రి గారి పుస్తకాలు మీ దగ్గర పెట్టుకోండి. తర్వాత నా పుస్తకాలు పెట్టుకోండి. తర్వాత మీ ఇష్టం. పత్రి గారి పుస్తకాలు చదవకుండా ఇంక మీరు ఏది చదివినా అనవసరం. నేను తయారు చేసిన సెట్టు 50 పుస్తకాలుంటాయి పత్రి గారివి. తర్వాత పత్రి గారి సందేశాలు యూట్యూబు, ఈ పీఎంసీట్లు ఎన్నో దొరుకుతున్నాయి మనకి. అయన్నీ మనం వినొచ్చు. అంచేత మరి తెలుసుకోండి. ఎవరి నిర్ణయం ప్రకారం వాళ్ళొస్తారు. అలాగే వెళ్ళిపోతారు. ఇది మర్చిపోకండి. మీరు ఆత్మజ్ఞాని అవుతే సహజంగానే జీవిస్తారు మీరు. గుర్తు చేసుకొని వాళ్ళు ఎళ్ళిపోయారని గుర్తు చేసుకోక్కర్లా. ఆత్మజ్ఞాని సహజంగానే జీవిస్తాడు. నువ్వు ఈ మధ్యలో ఉంటే జ్ఞానం ఈ మధ్యలో ఉంటే గనక కొంచెం ఈ మాటలు ఇయన్నీ గుర్తు చేసుకోవాలి. ఆత్మజ్ఞానికి గుర్తు చేసుకోవాల్సిన పని లేదు. ఆయనకి అవగాహనే ఉంటుంది. నేను భార్యను, నేను భర్తను. ఊరికే ఇద్దరం ఇలా కలిసాం. మళ్ళా ఎవరి దారిన వాళ్ళు పోతాం. ఎప్పుడూ దాంట్లో ఉండాలి. కానీ ఆ భార్యకి ఇవ్వాల్సిన ప్రేమ ఇవ్వాలి. భార్య భర్తకి ఇవ్వాల్సిన ప్రేమ ఇవ్వాలి. ఉన్నంత వరకు కరెక్ట్. ఓ సినిమాలో లాగా. తర్వాత అయిపోతుంది. ఎవరి దారిన ఆడు నిష్క్రమిస్తాడు. దాని గురించి ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆలోచించరు. అది. అంచేత ఏమిటి అంటే ఇది తెలుసుకోవాలి. మిగతా వారితో మనకి సంబంధం లేదు. ఎవడి డిజైన్ వాడిదే. ఊరికే ఇక్కడ భూమి మీద ఉన్నంత కాలం ఉండడానికి వరకే కానీ ఇంకంతకు మించి ఇంకేమీ లేదు. మరందుకే మరి మనం కనుక గమనించినట్లయితే 'భజ గోవిందంలో' శంకరాచార్యుల వారు కూడా మరి ఈ విషయమే చెప్పారు. పత్రిక మనకేం చెప్పారో ఈ విషయమే. ఏమన్నారంటే ఆయన, "కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమ తీవ విచిత్రః కస్యత్వం కః కుత ఆయాతః త్వం తత్వం చింతయ తదిహ భ్రాతః" అని చెప్పన్నారు. ఓయి సోదరుడా! ఎవరు నీ భార్య? నీ పుత్రులెవరు? ఈ సంసారం అత్యంత విచిత్రమైంది అన్నారు శంకరాచార్యుల వారు. నీ భార్య ఎవరు అనుకుంటున్నావు? నీ పుత్రులెవరు? అది ఆలోచించమంటున్నారు ఆయన. అసలు ఇంతకీ నువ్వు ఎవరికి చెందినవాడు? నువ్వెవరివసల? నువ్వు ఎక్కడి నుంచి ఇక్కడికొచ్చావు? ఈ విచారణ చేస్తే నీ భ్రాంతి మోహాలన్నీ పటాపంచలవుతాయని చెప్పన్నారు శంకరాచార్యుల వారు. మరి ఇది ఆలోచించమే. అందుకే నేను 3 రోజుల క్లాస్‌లో ఎక్కువ ఆత్మ గురించి, ఆత్మజ్ఞానం గురించే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాను. ఎవరొచ్చినా దుఃఖం గురించే వస్తారు. ఎంతసేపు ఆ రోగాల గురించి, ఆ కోరికల గురించి, వాటి గురించే చెప్తే ఈ జ్ఞానం ఎప్పుడొస్తుంది? ఇప్పుడున్నదేదో మీకు ఓ సమస్య ఉంటుంది. లేతే ఓ రోగం ఉంటుంది. అది పోతుంది. రైటే. అది పోగొట్టాను నేను. కానీ కొన్నాళ్ళకి మళ్ళా ఇంకోటి రాదా?
అప్పుడు విలవిల్లి ఆడిపోవా? ఇంకో సంఘటన జరగదా? రోగం తగ్గించుకున్నావు, భర్త పోయాడు సడెన్‌గా. తండ్రి పోయాడు, తల్లి పోయింది, పిల్లవాడు పోయాడు. లేతే ఆడికి యాక్సిడెంట్ అయింది, ఈడికి ఇంకోటేదో అయింది. అప్పుడేంటి నీ పరిస్థితి? అదా నీకు కావాల్సింది. ఈ మార్గంలోకొచ్చి నువ్వు జ్ఞానం సంపాదించడం మానేసి, ఎయ్యో కొన్ని లాభాల కోసం చూస్తే అయన్నీ శాశ్వతమా? ఆ లాభం సరిపోతుందా? నీ దుఃఖం లేకుండా చేస్తుందా ఉన్న జీవితం అంతా? అది తెలుసుకోండి ముందు. అది తెలుసుకోకుండా అక్కడితో తృప్తి పడిపోతే అది నాకు చాలనుకుంటే. నేను అందుకే అందరూ చెప్పేవాళ్ళే నీ కష్టాలు తొలగిస్తాను, చేస్తాను. వందలు కాదు లక్షల మంది ఉన్నారు ప్రపంచంలో. నా దగ్గరికి రా నీ కష్టం తొలగిస్తా. నా మతంలోకి రా నీ కష్టం తొలగిస్తా. మా గురువు గారి దగ్గరికి రా నీ కష్టం తొలగిస్తాను. నా గైడింగ్ మెడిటేషన్‌లోకి రా నీ సమస్యలు పోతాయి. నా సంకల్ప ధ్యానం చెయ్యి. నువ్వు అనుకున్నది జరుగుతుంది. ఈ చెప్పేవారే గాని ఆత్మజ్ఞానం గురించి బోధించరే. నువ్వు ఆత్మ అన్నది వాడికి రూఢిగా వాడికి అవగాహన చెయ్యరే. ఎంతసేపు నువ్వు దేహం అన్నట్టుగా దేహలాభాల గురించే వీడు బోధిస్తూ ఉంటే ఎప్పటికి తెలుసుకుంటాడు ఆత్మ అన్నది? దేహం అనుకుంటే ఎప్పుడు దుఃఖమే. చేసేవన్నీ రివర్సే. దేహం అనగానే సుఖం కావాలి. సుఖానికి డబ్బు కావాలి. డబ్బు కోసం సంపాదించాలి. సంపాదించాలంటే అదొక పనులు చేయాలి. ఇలాగ మనలో అన్నీ వాడికంటే నేను గొప్పవాడవ్వాలి. వాడు నాకు అన్యాయం చేశాడు. వాడు ఇదే చేశాడు. వాడి మీద కక్ష, వాడి మీద పగ, వాడి మీద ప్రతీకారం. వాడు నాకు అన్యాయం, వాడు నన్ను విమర్శించాడు. ఇది దేహం నేనంటే. ఆత్మ నేనవుతే? వాడు అజ్ఞానంతో చేస్తున్నాడు. వాడికి తెలియక చేస్తున్నాడు. దాన్ని నేను పట్టించుకునేదేటి? ఎంత మారిపోతుందండి పరిస్థితి. అందుకే నేను దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తానండి. ఆత్మజ్ఞానం మీదే. ఇంకేదో తప్పనిసరిగా ఆ క్లాస్ కొన్ని లాభాల కోసం వస్తారు కాబట్టి కొద్దిగా చెప్తే చెప్తానంతే. ఎక్కువ నేను ఫోకస్ చేసేది నువ్వు ఆత్మవు అన్నది అర్థం చేసుకో అన్న దాని మీదే నేను ఎక్కువ చెప్తానండి. ఎంచేతంటే ఎంతైనా చెప్పొచ్చు, ఎన్నైనా చెప్పొచ్చు. ఎంచేతంటే పత్రి గారు ఇచ్చిన అందరి గురువుల యొక్క పుస్తకాలన్నీ కూడా ఈ జ్ఞానం మీదే ఉంటాయి. ఆత్మజ్ఞానం రాసినటువంటి పుస్తకాలనే చదవమంటారు ఆయన. మనం చదువుతామో చదవమో అని చెప్పి ఆయనే అవన్నీ తీసి ఏరి మనకిచ్చారు. ఇంకా కొంతమంది నేను అడుగుతాను పత్రి గారిని, వాడు చెప్పింది ఏముంది అంటారు. కొలలు లక్షలు కాదు కోట్ల పుస్తకాలు ఉన్నాయి. ఎందుకు మనకయన్ని? పత్రి గారి ఏరిచ్చినవి చాలు మనకి. అట్లా పట్టుకోండి. ఇన్నాళ్ళు నేను నా పుస్తకాల్లో పెట్టాను కానీ ఎవరికీ సరిగ్గా అర్థం కాల. అంచేత ఇప్పుడు నేను మళ్ళా విడదీశాను, అట్లని బయట పెట్టాను, సెపరేట్ చేశాను. విడివిడిగా కొనాలి అంటే కూడా మీకు కష్టమని అనిపించవచ్చు. అందుకే వాటిని సింపుల్‌గా దాన్ని మ్యాటర్ ఏం మార్చలా. యాజ్ ఇట్ ఈజ్‌గా ఆయన సబ్జెక్ట్‌గానే ఆ పుస్తకాలు 5 పుస్తకాలు, 6 పుస్తకాలు, 10 పుస్తకాలు ఒక దాంట్లో పెట్టాను. అవి విడివిడిగా ఉంటాయి. విడివిడిగా అంటే బోలెడు రేట్ అవుతుంది. అన్నీ కలిపి ఒక దాంట్లో అంటే మనకి ప్రింటింగు తక్కువగా అవుతుంది. అన్నీ తక్కువగా అవుతాయి. వాటిని బాగా మనం అధ్యయనం చేయొచ్చు. చదవచ్చు. అందుకే ఇక్కడ కూడా నేను ప్రతి ఒక్కళ్ళని
ఆ పత్రి గారి పుస్తకాలు చదివి వాటిలోంచే చెప్పమంట. పత్రి గారి మార్గంలోకి వచ్చి పత్రి గారి శిష్యులై ఉండి పత్రి గారి జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోకుండా ఏయేయో చదివితే ఉపయోగం ఏముంది? చాలామంది అంటారు, ఏయ్యో రామ్తా అంటూ సేత్ అంటూ ఏంటూ. నేను అక్కడికి చెప్తాను నేను. అన్నీ చెప్తున్నారు, పత్రి గారిని ఎందుకు చెప్పరు అంటాను. వాళ్ళు అంటారు, పత్రి గారే కదా అందరినీ చెప్పమన్నారంటారు. సరే, పత్రి గారు అందరినీ చెప్పమన్నారు. పత్రి గారు వారి గురించి చెప్పొద్దన్నారా? వారు చెప్పినవి చెప్పొద్దన్నారా? అది అడుగుతాను నేను. ఇది చెప్పి అప్పుడు ఆయన వల్లే కదా మనం అసలు ఇన్ని పుస్తకాలు ఉన్నాయన్న సంగతి తెలిసింది. ఆయన చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? పోలే, పత్రి గారు చదివి తర్వాత అది చదువు. పత్రి గారు కాకుండా అది చదువుతావేంటి? ఊరికే చెప్తారు వీళ్ళు పత్రి గారి పుస్తకాలు. పత్రి గారి పుస్తకాలు ఎక్కడున్నాయి అన్నీను? 50 పుస్తకాలు ఉంటే మనకి ఎన్ని దొరుకుతున్నాయి అసలు? ఎంతమంది కొంటున్నారు? ఎవరు దాన్ని పెడుతున్నారు? అది ఇంచేత గుర్తుపెట్టుకోండి. శంకరాచార్య వారు కూడా చెప్పారు. ఇది ఇది బాగా మనం అర్థం చేసుకుంటే, ఈ విచారణ చేస్తే ఎవరితో మనకి సంబంధం లేదు అన్నది తెలుస్తుంది. ఎవరు నీ భార్య? నీ పుత్రులు ఎవరు? ఈ సంసారం అత్యంత విచిత్రమైంది. ఇది ఒక నాటకం లాంటిది. అసలు నువ్వు ఎవరికి చెందినవాడు? ఆ భార్యకి చెందినవాడువా? ఆ తల్లికి చెందినవాడువా? ఎవరు నువ్వు అసలు? అసలు ఎక్కడి నుంచి నువ్వు వచ్చావు? ఇవన్నీ తెలుసుకో ముందు. ఎన్ని నువ్వు తెలుసుకుంటే నీ భ్రాంతి మోహాలన్నీ తొలగిపోతాయి, దుఃఖపడవు అని చెప్పి శంకరాచార్య వారు ఎంత అద్భుతంగా చెప్పారో ఇది. ఆయన ఇంకా ఏమన్నారంటే, శంకరాచార్య వారు, కస్త్వం కోహం కుత ఆయాత కామే జనని కామే తాత ఇది పరిభావయ సర్వమసారం విశ్వం తత్వ స్వప్న విచారం. ఈ భజగోవిందం పుస్తకం నేను పత్రి గారి పుస్తకాల్లో కూడా పెట్టాను, చదవండి. ప్రతిదీ చాలా చాలా. అది దీని తాత్పర్యం ఏంటంటే, నీవెవరు? నేనెవడను? నేను ఎక్కడి నుంచి వచ్చాను? నా యొక్క తల్లి ఎవరు? నా తండ్రి ఎవరు? తెలుసుకోవాలి. నా తండ్రి పోయాడని ఏడ్చేవాళ్ళు ఉన్నారు. విపరీతంగా తట్టుకోలేకపోతున్నా ఉంటారు. నా తల్లి పోయిందని తట్టుకోలేకపోతూ ఉంటారు. సారహీనమైన స్వప్నతుల్యమైన ఈ విశ్వాన్ని ఈ విధమైన విచారణ ద్వారా విడిచిపెట్టాలి అని చెప్పి అన్నారు శంకరాచార్య వారు. ఇదేమి సారహీనమైంది, ఇదేం సత్తా ఉన్నదేం కాదు. ఇది స్వప్నతుల్యమైంది. స్వప్నం ఎంతో ఇది అంతే, నాటకం ఎంతో ఇది అంతే, సినిమా ఎంతో ఇది అంతే. ఈ విశ్వమే అలాంటిది. ఏది ఉండదు, అన్నీ మారిపోతాయి. ఏది శాశ్వతం కాదు. ఇప్పుడున్నది కొన్నాళ్ళకు ఉండదు. ఇప్పుడున్నవాడు తర్వాత ఉండడు. ఏది కనిపిస్తుందో అంతా మారిపోయేదే. ఇలాంటి వాటి గురించి వీటి మీద భ్రాంతి పెట్టుకుని ఎందుకు దుఃఖపడతావు? అంచేత ఈ విచారణ ద్వారా విడిచిపెట్టు. నేనెవరు? నీవెవరు? ఎక్కడి నుంచి వచ్చాను? ఇవన్నీ తెలుసుకోమంటున్నారు శంకరాచార్య వారు. ఉత్తినే చెప్తారు వాళ్ళు, అవన్నీ తెలుసుకోకుండా. ఏంటి భ్రాంతి? అక్కర్లేని వాటి గురించి దృష్టి పెడతావేంటి? దేని మీద దృష్టి పెట్టాలో దాని మీద దృష్టి పెట్టు. స్పష్టంగా చెప్పారు ఆయన శంకరాచార్య వారు. నువ్వెవరు? నీ వాళ్ళెవరు? నీ తల్లి ఎవరు? నీ తండ్రి ఎవరు? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చావు? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఇవన్నీ ఆలోచించు. పత్రిక రాకముందు చెప్పేవాళ్ళే లేరు. ఇప్పుడు మనకి
చెప్పేవాళ్ళు ఉన్నారు. అందుకే భీమవరం 3 రోజుల క్లాస్‌కి రమ్మంటాను. ఇంత గొప్ప జ్ఞానాన్ని వాళ్ళిస్తే, వాటిని మనం అందరికి అందించాలి. అది మీరు ఏరుకోలేకపోవచ్చు. అది నేనైనా మీకు అందించాలి. అందుకే వాటి మీద ఎక్కువ దృష్టి పెడతాను నేను. రోగాల మీద, దాని మీద కాదు. ఇది తెలిస్తే ఒక రోగమేంటి అన్నిట్లోంచి బయటపడతారు. అది. ఇంచేత ఇంకా ఆయన ఏమన్నారంటే, "కాతే కాంత ధనగత చింత, వాతుల కిం తవ నాస్తి నియంత, త్రిజగతి సజ్జన సంగతి రేఖ, భవతి భవార్జున తరణే నౌక" అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఓరి వెర్రివాడా! నీ భార్య గురించి, ధనాన్ని గూర్చి ఎందుకంతగా చింతిస్తావు? భార్య అంటే భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు. ధర్మ పరిపాలన చేసే నియంత లేడనుకున్నావా? నడిపిస్తున్నాడు. ఆ ప్రకృతి, ఆ భగవంతుడు లేడా? సృష్టికర్త లేడా? అని చెప్పి చెప్తున్నారాయన. ఎందుకు ఊరికే ఇంతగా ఈ ధనం గురించి అంత ఆరాటం? ఈ సంసారం గురించి, దాని గురించి. ఎంతవరకు నువ్వు దాంట్లో పాత్ర పోషించాలో అంతే. ఎంత ప్రాముఖ్యం ఇవ్వాలో అంతే. అవసరాలకు పరిమితమవ్వు. ఎందుకు ఊరికే దాని గురించి అంతా చింతిస్తావు? వాడికేమవుతుందో, ఈడికేమవుతుందో, ఆ వ్యాపారం ఏమవుతుందో, ఆ డబ్బు ఏమవుతుందో, ఇయన్నీ ఎందుకు? ఏది జరగాలో అది జరుగుతుంది. తెలుసుకో నువ్వెవరు? ఎక్కడి నుంచొచ్చావు? వాడెవరు? అన్నీ విచారణ చేయన్నారాయన. ఇంకా ఏమన్నాడంటే ఆయన, త్రికాలాలలోను త్రికాలాల్లోనూ భవసాగరాన్ని దాటింపగల నౌక సజ్జన సంగతి మాత్రమే అని తెలుసుకో అన్నాడు. త్రికాలాల్లో 3 కాలాలు, భూత భవిష్యత్ వర్తమానాలు. ఈ భవసాగరాన్ని, దుఃఖ సాగరాన్ని దాటించే నౌక సజ్జన సంగతి మాత్రమే అని చెప్పి తెలుసుకో అని చెప్పి అన్నారు. సజ్జన సాంగత్యం చేయమంటారు. సత్యం గురించి చెప్పగలిగే వారి, ఆత్మ గురించి బోధించేవారి. అది తప్ప ఈ భవసాగరాన్ని దాటింపగల ఏది లేదంటారు ఆయన శంకరాచార్య వారు. అదే చెప్తారు పత్రి గారు. ఈ శ్లోకాన్ని ఎక్కువ చేస్తారు, చెప్తూ ఉంటారు శంకరాచార్య వారు చెప్పినటువంటి ఈ శ్లోకాన్ని. పత్రి గారు అంచేత సజ్జన సాంగత్యం, భీమవరం క్లాస్ అని విత్తినే అన్నాను నేను. ఎన్నిటి యొక్క ఎసెన్స్ అదే. ఎక్కడ దొరకదు అది. మన మాస్టర్లు ఎంతోమంది ఉన్నారు. ఈ విషయాలు చెప్పరు. శంకరాచార్యులు చెప్పింది చెప్పరు, కృష్ణుడు చెప్పింది చెప్పరు, పత్రి గారు చెప్పింది చెప్పరు. ఏయో చెప్తారు. నువ్వు కోరుకుంటే వచ్చేస్తుంది అంటారు. ఆ లోకాల నుంచి వాళ్ళు రెడీగా ఉన్నారు, ఈ లోకాల నుంచి వీళ్ళు ఉన్నారు, వస్తారు. నువ్వు కళ్ళు మూసుకో, ఆ మాస్టర్లు వచ్చేస్తారు, నీ పక్కన కూర్చుంటారు. ఇవన్నీ చెప్తూ ఉంటారు. అయ్యే మనకి జ్ఞానం కావాలి. ఎవరొచ్చి ఏం చెప్పేది? ఎంతమంది వచ్చినా అన్నిటి యొక్క సారమే కదా పత్రి గారు మనకిస్తున్నాడు. పత్రి గారిని పట్టుకుంటే అన్నీ వచ్చినట్టేగా. అంచేత ఎందుకు ఈ ధనం గురించి అలా చింతిస్తావు అని చెప్పి మరి శంకరాచార్య వారు చెప్పారు. అందుకే చెప్తారు ఏమని, ఈషణత్రయం అంటారు. ఈషణత్రయం. త్రయం అంటే 3. ఏమిటంటే ధనేషణ, ధారేషణ, పుత్రేషణ. ధనం మీద మమకారం, భార్య మీద మమకారం, పుత్రుల మీద, సంసారం మీద మమకారం. ఈ మమకారంతో నిన్ను నీవెందుకు బాధించుకుంటావు? నియామకుడు అంటే ఆయన
నడిపించే ఆయన. ఆయన లేడా? ఎందుకు ఈ బాధ? ఎంతసేపు నేను సన్యాసి అవుతే నా భార్యాపుత్రులు ఏమవుతారు? వారికి అవసరమైన ధనాన్ని నేను సమకూర్చి పెట్టలేదే. ఇలాంటి ఆలోచనలతో నిన్ను నీవు బంధించుకోకు. ఒట్టి మమకారంతో వారి భారం నీవు వహిస్తున్నావు. వారి భారం నువ్వు వహిస్తున్నావని కూడా అనుకుంటున్నావు అని చెప్పి అంటున్నారు శంకరాచార్య వారు. వీటితోటి నువ్వు బంధించుకోకు. అంచేత అర్థం చేసుకో. నిజంగా వారి భారం వహిస్తున్నది నువ్వు కానే కాదు. వారి వారి ప్రారబ్ధాలే వారిని భరిస్తున్నాయి. నువ్వు సంపాదించి ఇస్తావు. వాడు తెచ్చుకున్న కర్మలు దరిద్రులుగా జీవించాలి ఇక్కడ. నువ్వు ఎంత ఆస్తి ఇచ్చినా మొత్తం అమ్మేస్తాడు మర్నాడాడు. నువ్వేమి సంపాదించి ఇవ్వలేదు. వాడు చేసుకున్న పుణ్యం తెచ్చుకున్నాడు. అనతి కాలంలో కోటీశ్వరుడు అయిపోతాడు. ఇక్కడ నువ్వు చేసి ఇచ్చేది. పిల్లల గురించి నువ్వు ఆలోచించేది. వారి గురించి వాడే ఆలోచించుకుంటాడు. వాడి నిర్ణయం వాడు తీసుకుంటాడు. ఇంచేత వారి ప్రారబ్ధాలే వాడిని భరిస్తున్నాయి. నువ్వేం చెయ్యట్లా. వాళ్ళ మీద ఎందుకు నీ దృష్టి? నీ మీద నీ దృష్టి పెట్టు. కర్మ ఫలదాత అయినటువంటి మాస్టర్లు ఆ బాధ్యత వహిస్తున్నారు. ఎవరైతే పయనించి ఇవన్నీ చూస్తూ ఉంటారో వాళ్ళే ఇవన్నీ నడిపిస్తూ ఉంటారు. చూడండి, కడుపును పుట్టిన బిడ్డకు తల్లి రొమ్ముల్లో పాలు నింపి సిద్ధం చేస్తున్నది ఎవరు? ఒక్కసారి ఆలోచించండి. పిల్లవాడు పుడతాడు అంటే ఆడి పుట్టడానికి ముందే తల్లి రొమ్ముల్లో పాలు ఎవరు తయారు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? ఎవరు నింపుతున్నారు? ఆహారం నమిలేందుకు సమయానికి పళ్ళు మొలిపిస్తున్నది ఎవరు? కొంచెం ఆలోచించండి. మొదట్లో లేవు వాడికి పళ్ళు, కానీ కొంచెం ఎదిగాక ఆహారం నమలాలి అంటే వాడికి పళ్ళు అవసరం. ఆటోమేటిక్గా టైంకి వస్తున్నాయి లేదా? ఎవరు మొలిపిస్తున్నారు? ఎప్పటికప్పుడు ఏది అవసరమవుతాయో మరి వాటిని తనకు తానే సిద్ధం చేస్తున్నటువంటి పరమేశ్వరుడు ఉండగా ఎవరికి ఆడికి ఏది అవసరమో అది తయారు చేస్తున్నాడు. ఆయన ఉండగా అనవసరమైన చింత నీకెందుకు అని చెప్పి శంకరాచార్య వారు అంటారు. నువ్వు నిజంగా సంసార సముద్రం తరించదలుచుకుంటే అంతకు మించి మరో మార్గం లేదు అని చెప్పి తెలుసుకోమంటారు శంకరాచార్య వారు. మరి పెద్ద పెద్ద వాళ్ళు ఎంత జ్ఞానాన్ని మనకి ఇచ్చారు, ఎన్ని విషయాలు మనకు బోధిస్తున్నారు. ఆలోచించాలి, కాస్త దృష్టి పెట్టాలి. అందుకే నేను ఆలోచించగల శక్తి బుద్ధి వికసించిన వాడికే ఉంటుంది. బుద్ధి వికసించకపోతే ఆలోచించలేడు. అంచేత అన్నిటికంటే ముందు బుద్ధి వికసింప చేసుకోండి అని నేను చెప్తాను. ఆ ప్రయత్నం చేయండి, కొంచెం కష్టపడండి. అది సాధిస్తే అన్నీ మీరు సాధించినట్టే. అది సాధించకుండా ఇంకేం చేసినా లాభాల. బుద్ధి వికసించాలి అంటే నేను చెప్తున్నాను కదా, తీవ్రమైన ధ్యాన సాధన, సాత్వికమైన శాకాహారం, ఈ రెండు. ఆ తీవ్రమైన ధ్యాన సాధన అన్నది భీమవరం వస్తే తప్ప మీకేం లాభంలా. తీవ్ర ధ్యాన సాధన అంటే మనసు పని చేయని స్థితిలో గంటలు గంటలు కూర్చోవడం. గైడింగ్ మెడిటేషన్లో గంటలు గంటలు కూర్చోవడం కాదు. గైడింగ్ మెడిటేషన్లో మనసు పనిచేస్తూ ఉంటుంది. శ్వాస మీద ధ్యాస ఉంటేనే మీరు మనసు పని చేయని, ఆలోచన లేని తీవ్ర ధ్యాన స్థితిలో మీరు ఉంటారు. అక్కడ మీకు ఎన్ని మార్పులైనా వస్తాయి, ఎంత శక్తి అయినా వస్తుంది, ఏదైనా వస్తుంది. ఊరికే కళ్ళు మూసుకుంటే వచ్చేది కాదు. అంచేత బాగా బాగా అర్థం చేసుకోండి. చేత తప్పనిసరిగా భీమవరం రండి. ప్రతి నెల 1, 2, 3 తారీఖులు. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, ఉచితం అది. పూర్వం అంటే మనం ధ్యాన జగత్తు కట్టించేవాళ్ళం. ఇప్పుడు అది కూడా ఏం లేదు.
మీరు రావడము, వెళ్ళడం. అకామిడేషన్ ఉంటుంది. తర్వాత భోజనము అన్నీ ఉంటాయి. జ్ఞానం ఇస్తాం. అద్భుతంగా ధ్యానం చేస్తారు. ఇంకేం కావాలి? వేసవికాలమైనా మీరు ఏసీల్లో ఉంటారు. ఏసీల్లో అసలు మీకు వేసవికాలం అన్నది కూడా ఉండదు. మీ ఇంటికెళ్తే వేసవికాలం కింద మీకు అనిపించొచ్చు కానీ, అక్కడ ఉన్న 3 రోజులు మీకది వేసవికాలం కిందే ఉండదు. అంచేత ఏప్రిల్, మే అయినా సరే మీరేమి సంశయించక్కల. హాయిగా ఉండొచ్చు. హాయిగా ధ్యానం చేసుకోవచ్చు. మామూలుగా అవుతే ఆ బయట ఉన్న వేడికి కూర్చున్నా కూడా చాలా కష్టం. అందుకే ఏసీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చేత తప్పనిసరిగా ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకోండి ప్రతి ఒక్కళ్ళు. చేత ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్తూ, మరి పత్రి గారు మనకిచ్చినటువంటి ఈ ఆత్మజ్ఞానం మీద ఉన్న విషయాలు మరికొన్ని తర్వాత మనం తెలుసుకుందాం నెక్స్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.